Hello, hello. Yeah. నిన్న వరకు జస్ట్ వీడియోస్ చూసి ప్రిపేర్ అయ్యారు ఉన్నాను అండ్ డౌట్స్ ఉండేవి అంటే ఎంతో మనకు అయిపోయిన క్లాసెస్ వరకు డౌట్స్ ఉండేవి మీకేమన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మీకు క్లారిఫై చేస్తాను బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్. క్లాస్ స్టార్ట్ అయిన మీకు ఏం డౌట్స్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. ఓకే, డౌట్స్ ఏం లేవు కదా, క్లాస్ కంటిన్యూ చేద్దామా? హలో. ఓకే సార్ కంటిన్యూ. ఓకే. ఆ, మనం ఇంతవరకు జస్ట్ 2 డేస్ డెమో మాత్రమే చూసాం. డెల్ బూమ్ అంటే ఏంటి, ఆ, అంటే ఎందుకు మనం డెల్ బూమ్ యూజ్ చేస్తాము అనేది చూసాము. మనం ఈరోజు సెషన్లో ఆ, అంటే డేటా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి డెల్ బూమ్ అనేది చూద్దాం ఈ వీడియోలో కంప్లీట్గా. చూడండి, మనకి డెల్ భూమి అనే దానికి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు నేను జావా వర్క్ చేస్తాను అనుకో, నాకు ఎక్లిప్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మనం ఇక్కడ చూడు, నేను ఎక్లిప్స్ ఫర్ ఐడి ఫర్ జావా డెవలపర్ అని ఒక ఇన్స్టాల్ చేశాను కదా. ఇలా ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ అది మనం డాట్ నెట్ వర్క్ చేసామనుకో, ఇక్కడ చూడు మనం, ఇక్కడ నేను విజువల్ స్టూడియో అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ నేను ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నాకు విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయాలి. కానీ డెల్ భూమికి నాట్ రిక్వైర్డ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్. మనకి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? జస్ట్ మనం ఏం చేస్తామంటే విల్ గో టు ద జస్ట్ వీ హ్యావ్ platform.boomi.com ఇయర్లో గుర్తుంచుకోండి మీరు, ఓకేనా? మనం డెల్ భూమిలోకి లాగిన్ అవ్వాలంటే విల్ గో టు ద platform.boomi.com యూఆర్ఎల్ లాగిన్ అయితే సరిపోతుంది. మీరు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ టు ద మనకి లాగిన్ పేజ్. మనకి లాగిన్ పేజ్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు వీ షుడ్ ప్రొవైడ్ టు ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్ ద, ఇప్పుడు మీరు రిజిస్టర్ అయింటే ఆల్రెడీ సైన్ అప్ అయింటే వీ నీడ్ టు గివ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ లాగిన్ అయినా అమెజాన్ లాగిన్ అయినా ఫస్ట్ జీమెయిల్ లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, జీమెయిల్ క్రియేట్ చేయాలి. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. మనకి ఫస్ట్ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ అని చూసారా కింద, ఇక్కడ మీరు platform.boomi.com అని కొడితే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ రిక్వైర్డ్ ఆస్కింగ్ సైన్ టు యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్, ప్లీజ్ ఎంటర్ ద ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఉంది. నేను ఫస్ట్ టైం కాబట్టి ఐ క్లిక్ ఆన్ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, మీరు క్లిక్ చేయండి, వీ విల్ నావిగేట్ టు దిస్ పేజ్. ఇక్కడ మనకి చూడు ట్రయల్ వర్షన్ ఉంది. 30 days మనం డెల్ భూమి ప్రాక్టీస్ చేయొచ్చు. అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి వీ విల్ లాగిన్ ఫర్ ద 30 days. ఓకే, కాబట్టి మీరు యూఆర్ రాసిన ట్రయల్ యూఆర్ఎల్లో ఇటు మనకి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, బిజినెస్ అడ్రస్. ఇక్కడ చూడు మనకి స్టార్ మార్క్స్ ఉన్నాయంటే మీకు మ్యాండేటరీగా మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అని ఇవ్వాలని దీని యొక్క మీనింగ్. స్టార్ మార్క్స్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా వంశీ కృష్ణ, సంథింగ్ లైక్ వంశీ కృష్ణ ఇచ్చేసి వంశీ కృష్ణ, ఫస్ట్ టైం వంశీ, తర్వాత నేను కృష్ణ అని ఇచ్చేసాను. ఆల్రెడీ ఐ హ్యావ్ సమ్ బిజినెస్ మెయిల్ నా దగ్గర ఉంది. మీరు తర్వాత లైన్ అవ్వాలి ట్రై చేయొద్దు. ఓకే, ఐ కెన్ మేక్ దిస్, ఎంటర్ చేశాను. అంటే నేను ఇక్కడ సైన్ ఇచ్చి కంటిన్యూ కొట్టేశాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. చూడండి, మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇట్ విల్ ఆస్కింగ్ ఫర్ ద కంపెనీ నేమ్. ఓకే, మీరు ఏదో కంపెనీ నేమ్ ఇవ్వచ్చు.
దట్ ఈస్ నాట్ ఎ mandatory ఫర్ దట్. నేను ఐ కెన్ గివ్ ఫర్ ద ఏఐటి అని ఒక కంపెనీ నేమ్ ఇచ్చేసాను. తర్వాత జాబ్ టైటిల్ ఐ మీన్ డెవలపర్, ఇంటిగ్రేషన్ developer. We can enter the mobile number, something like whatever maybe you can enter for the mobile number, not an issue for it. ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, సంథింగ్. నేను ఏదో ఒక మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇస్తాను 90. ఓకే, నెక్స్ట్ వీ కెన్ సెలెక్ట్ ద కంట్రీ. మన ఇండియా నుంచి వర్క్ చేస్తాం కానీ యూ కెన్ సెలెక్ట్ ఫర్ ద ఇండియా. దెన్ యూ కెన్ యూజ్ ఫర్ ద డెల్ భూమి. మనం ఏంటిది ఇక మనం ఇంటిగ్రేషన్, ఇక్కడ మనం ఇవేమి కాదు చెక్ చేసి అవ్వాలి క్లియర్గా. ఇవాల్యుయేట్ భూమి, ఎక్స్ప్లోర్ భూమి ఫర్ ఏఐ క్యాపబిలిటీ, లెర్నింగ్ అండ్ ట్రైనింగ్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్, ఏపీ మేనేజ్మెంట్ అండ్ డేటా మేనేజ్మెంట్. మనం ఇప్పుడు లెర్నింగ్ అండ్ ట్రైనింగే కదా, క్లిక్ ఆన్ దిస్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ లేదా ఇంటిగ్రేషన్ ఆటోమేషన్. జస్ట్ ఇలా క్లికింగ్ ఆన్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అని పెట్టేశాను లైక్ దిస్. ఐ కెన్ క్లిక్ ఆన్ అగ్రీ ద భూమి మాస్టర్ సర్వీసెస్ క్లిక్ చేశాను. దెన్ విల్ కమ్ టు డౌన్, క్లిక్ ఆన్ సబ్మిట్. చూడండి ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టగానే ఓకే నాది ఓకే అయిపోయింది, డన్. ఇక్కడ చూడు మనకు ఆల్రెడీ నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ సైన్ అప్, చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్, డిడ్ నాట్ గెట్ ద ఈమెయిల్, మేక్ షూర్ యువర్ చెక్ యువర్ స్పామ్ ఫోల్డర్. 1 minute. ఓకే, ఇక్కడ మీకు పాస్వర్డ్ మీరు క్రియేట్ చేయలేదు కాబట్టి మీకు అది మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్ ఓపెన్ చేసి వీ షుడ్ ప్రొవైడ్ ద అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఆల్రెడీ మేమే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ టు డూ ఫర్ దిస్ ఆల్ ది స్టెప్. మీరు ఈ స్టెప్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ మీకు ఈమెయిల్ క్రియేట్ చేస్తాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ మేము క్రియేట్ చేసిస్తాం. మీరు వన్స్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇది మన యొక్క డెల్ భూమి యూజర్ ఇంటర్ఫేస్. ఏంటిది ఇది? మన యొక్క డెల్ భూమి యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇది. అంటే మీరు డెల్ భూమి లాగిన్ అయిన తర్వాత మీకు కంపెనీ జాయిన్ అయిన తర్వాత కంపెనీలో ఏం చేస్తారు, మెయిల్ ఐడి పాస్వర్డ్ మనకి ఇస్తారు. మీరు దాంతో లాగిన్ అయిన తర్వాత వీ కెన్ సీ దిస్ ఈజ్ ఫర్ ద మన యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి మీరు, దిస్ ఇస్ ద మెసేజ్, మనకి మెసేజ్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ చూడు యువర్ అకౌంట్ విల్ బి ఎక్స్పైర్ ఇన్ 30 days. మే 2025 ఆటోస్పైర్ రిలీజ్ 4 days ago. అంటే మన ఈరోజు లాగిన్ అయ్యాం కాబట్టి మన ఈ అకౌంట్ ఎన్ని రోజుల నుంచి హెల్ప్ అయింది, మనకి 30 days వరకు హెల్ప్ అయింది. ఇక్కడ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ క్వశ్చన్ మార్క్, సి ఇక్కడ ఏదైనా కొత్త మనకి ఏదైనా అంటే అంటే డెల్ భూమి కొత్త అకౌంట్ మనకి క్రియేట్ అయింది కాబట్టి యువర్ అకౌంట్ ఐడి లైక్ దిస్ ఇలా చూపించింది మనకి డెల్ భూమి యొక్క అకౌంట్ ఐడి. ఇఫ్ యూ గో అండ్ చెక్ దిస్ ద అకౌంట్ ఐడి ఫర్ ద డెల్ భూమి. దానికంటే ముందు మనకి ఇక్కడ చూడండి, దిస్ ఆర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్. వీటిని మనం ట్యాబ్స్ అంటాం. దిస్ ఇస్ ద సర్వీస్ ట్యాబ్, మార్కెట్ ప్లేస్ ట్యాబ్, రిసోర్స్ ట్యాబ్, ల్యాబ్స్, సెట్టింగ్స్ అండ్ ఏఐటి. మనం లాగిన్ అయింది కంపెనీ నేమ్ ఏఐటితోనే కదా, మన కంపెనీ ఏఐటితో లాగిన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు షో ద ఏఐటి అని చూపించింది ఇక్కడ. ఇక్కడ ఇఫ్ ఐ కమ్ టు ద సెట్టింగ్స్, ఇక్కడ యూ కెన్ సీ ఫర్ యువర్ యూజర్ ఇన్ఫర్మేషన్. దెన్ రైట్ నౌ నేను లాగిన్ అయింది ఏంటిది ఏఐటితోనే కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ సెట్టింగ్స్లో మన యొక్క అకౌంట్లో మీరు లాగిన్ అయి చూస్తే ఇట్ విల్ డిస్ప్లే ద ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ ఎవర్ యూఆర్ గివ్ దట్. అంటే మీరు ఏమేమి ఇచ్చారో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించింది ఇక్కడ. ఇక్కడ చూడు ఏఐటి సపోర్ట్ యాక్సెస్ ఓన్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటర్, డెల్ భూమి ఈజ్ అసూరెన్స్ ఈజ్ డిజేబుల్,
చేంజ్ మై సబ్స్క్రిప్షన్స్. ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఇది సంథింగ్ ఇది ప్రీవియస్ ఇచ్చాం మనం ఆలోచించింది అంటే ప్రీవియస్ దిలీప్ అని కమ్యూనికేట్ అయింది కాబట్టి వచ్చింది. తర్వాత ఈమెయిల్ అలర్ట్, మనకి ఈమెయిల్ అలర్ట్ అథెంటికేషన్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఏపీఐ టోకెన్ హియర్, ప్రిఫరెన్సెస్, క్లిక్ ఆన్ ద అకౌంట్స్లో అకౌంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫీచర్స్, మన యొక్క లైసెన్సింగ్ పార్ట్ మొత్తం ఇక్కడ వీ నీడ్ టు చెక్ ఫర్ ద ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ద మనం లాగిన్ అయినప్పుడు ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యాము ఏంటి అని మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనం అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ మన యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మనం వచ్చేసాం, అవునా కదా. దాన్ని ఇక్కడ ఇన్ని ట్యాబ్స్లో మెయిన్ మనం వర్క్ చేసేది ఏంటంటే సర్వీస్ ట్యాబ్. మెయిన్ మనం ఇప్పుడు మీరు భూమిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ రోల్, ఇంకోటి ఇంటిగ్రేషన్. డెవలపర్స్ టూ టైప్స్, వన్ ఈస్ ఫర్ ద ఇంటిగ్రేషన్, అనదర్ వన్ ద ఏపీఐ ఇంటిగ్రేషన్ డెవలపర్స్. ఇప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, సీ దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ డెవలపర్. మన ఏ టైప్ ఆఫ్ డెవలపర్ ఇది, ఇంటిగ్రేషన్ డెవలపర్స్. కాబట్టి ఫస్ట్ వీ విల్ గో టు ద డెల్భూమి ఇంటిగ్రేషన్ డెవలపర్. అంటే అండర్ ద సర్వీస్ ఫోల్డర్ యూ కెన్ క్లిక్ ఆన్ ద ఇంటిగ్రేషన్. నేను ఎప్పుడైతే క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ పట్టగానే ఈ కింద చూడు నాకు ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ ఒకటి వచ్చిందా లేదా, దీని పక్కన డాష్ బోర్డ్స్, బిల్డ్ ట్యాబ్, డిప్లాయ్ ట్యాబ్ అండ్ మేనేజ్ ట్యాబ్. ఈ త్రీ ట్యాబ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మనం డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఇది ఎందుకు ఇచ్చేస్తామో మీకు చదువుతాం. ఓకే, మన ఇక్కడ ఇప్పుడు మనం రైట్ డౌన్ మన కూడా ఎక్కడ ఉన్నాం అంటే మనం బిల్డ్ ట్యాబ్ కింద ఉన్నాం. ఇప్పుడు నేను దీన్ని డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోయాను, ఒకసారి ప్యాకేజ్ కాంపోనెంట్ కొట్టాను అనుకో, చూడు సంథింగ్ మనం మిస్ అంటే అక్కడి నుంచి వచ్చేసాం లేదా. ఇఫ్ ఐ గో ఫర్ ద అగైన్ బిల్డ్ ట్యాబ్, సి వాట్ ఎవర్ యూఆర్ క్రియేటింగ్ ఫర్ ద ఏఐటి మన కంపెనీ నేమ్, దిస్ ఇస్ ద రూట్ ఫోల్డర్. ఇదేంటిది, రూట్ ఫోల్డర్. దీన్ని నేను అన్నాను అనుకో, ఇది మొత్తం క్లోజ్ అంటే హైడ్ అయిపోయింది. దిస్ ఇస్ ద రూట్ ఫోల్డర్ ఆఫ్ ద కంపెనీ. నువ్వు ఏ కంపెనీ మొత్తం సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏఐటి. ఇన్సైడ్ ద రూట్ ఫోల్డర్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సబ్ ఫోల్డర్స్ ఉంది మనకి. అంటే ఇది ఒక సబ్ ఫోల్డర్. రూట్ ఫోల్డర్ లోపల ఉండడం మనం ఏమంటాము, సబ్ ఫోల్డర్స్ అంటాం. మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏఐటీలో ఇక్కడ చూడు మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, చూసారు మీరు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద 3 డాట్స్ వీ కెనాట్ డిలీట్ దిస్ ఫోల్డర్. రూట్ ఫోల్డర్ అనేది మనకి ఎప్పటికీ డిలీట్ చేయలేము, ఎందుకంటే దిర్ ఇస్ నో ఆప్షన్ టు ద డిలీట్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ వచ్చింది మీకు లేదు, ఎందుకంటే రూట్ ఫోల్డర్ వీ కెనాట్ డిలీట్. బట్ ఇన్సైడ్ ద రూట్ ఫోల్డర్లో ఉన్న ఈ సబ్ ఫోల్డర్స్ అనేవి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ వీ కెన్ గో టు ద డిలీట్. అంటే రూట్ ఫోల్డర్ మనం డిలీట్ చేయలేము, ఇన్సైడ్ ద రూట్ ఫోల్డర్ అంటే సబ్ ఫోల్డర్స్ని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేశాను ఇక్కడ, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ ఇక్కడ చూడు మనకి డిలీట్ కావాలంటే వీ కెన్ న్యూ కాంపోనెంట్, న్యూ ఫోల్డర్, రీనేమ్, కాపీ, డిలీట్ అండ్ పర్మిషన్స్. అవునా కదా, ఇవన్నీ మనకు ఉండేవి. కాబట్టి ఆ సబ్ ఫోల్డర్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ ఇట్ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ వాంట్ క్రియేట్ వన్ ఫోల్డర్ అంటే రూట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఐ కెన్ క్లిక్ ఆన్ ద న్యూ ఫోల్డర్. ఇక్కడ నేను ఏఐటి అండర్స్కోర్ డెల్భూమి అండర్స్కోర్ ట్రైనింగ్, మన అర్జున్ ఐటీ టెక్నాలజీస్లో డెల్భూమికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ నేను ఇలా ప్రొవైడ్ చేస్తాను. ఈ కెన్ క్లిక్ ఆన్ సేవ్. మీరు ఎప్పుడైతే సేవ్ కొట్టారో చూడు ఆటోమేటిక్గా వీ హ్యావ్ ఏ వన్ మనకి క్రియేట్ అయిపోయింది. మనకి ఇది వద్దనుకుంటే ప్రాసెస్ లైబ్రరీ, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ప్రాసెస్ లైబ్రరీ ఇక్కడ మనకి విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్ ఫర్ ద ప్రాసెస్ లైబ్రరీ. ఇప్పుడు దీని లోపల అంటే దిస్ ఇస్ ద రూట్ ఫోల్డర్, ఇన్సైడ్ ద రూట్ ఫోల్డర్ వీ హ్యావ్ ఏ ఏఐటి అండర్స్కోర్ డెల్భూమి అండర్స్కోర్ ట్రైనింగ్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వీ నీడ్ టు క్రియేట్ ఫర్ ద అనదర్ ఫోల్డర్ ఫర్ ద ఇన్సైడ్ దిస్. హియర్ వీ నీడ్ టు గో ఫర్ ద డే 1. డే 1లో కోడింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఇంతకుముందు చెప్పిన డెమో, ఇప్పుడు విల్ గో ఫర్ ద డే 1. క్లిక్ ఆన్ ద డే 1. సి నాకు ఆటోమేటిక్ ఇక్కడ ఒకటి ఇది వచ్చిందా లేదా, ఇఫ్ యూ కెన్ సి డే 1లో నాకేమొచ్చింది, డే 1 అనే ఫోల్డర్ వచ్చింది. మన వర్క్ అనేది డే 1లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈరోజు నా టాస్క్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
అంటే బిఫోర్ గోయింగ్ టు ద స్టార్ట్, ఓకే, ఇది మన యూజర్ ఇంటర్ఫేస్ అండి. మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ ద అవర్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మీకు కంపెనీ ఇచ్చినప్పుడు కూడా మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది డెల్ మూవీలో. ఇక్కడ మీరు మనం అండర్ సర్వీస్ ద ట్యాబ్ వీ కెన్ గో టు ద ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకేమైంది ఇక్కడ, మనం రిజిస్టర్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు కంపెనీ నేమ్తో రిజిస్టర్ అవుతారు కాబట్టి ఇట్ విల్ షో ద కంపెనీ నేమ్. అండర్ ద కంపెనీ నేమ్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, యూ షుడ్ క్రియేట్ ద ఫోల్డర్ నేమ్స్. ఎందుకంటే వీ నీడ్ టు మెయింటైన్ ద ఆర్గనైజ్ ద డేటా. వీ నీడ్ టు ఆర్గనైజ్ ద డేటా ప్రాపర్లీ. అంటే ఆర్గనైజ్ ద డేటా అంటే ఏం లేదు, మనకి ఒక కబోర్డ్ ఉందనుకో, కబోర్డ్లో మనం షర్ట్లు ఒక కబోర్డ్లో అంటే ప్యాంట్ దాంట్లో పెట్టుకున్నాం అనుకో, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కోడ్ కూడా మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఈరోజు నా టాస్క్ ఏంటి సార్, ఏంటి పర్పస్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఈ పీసీ ఉంది. అంటే జస్ట్ మన పీసీలో ఇది ఒక డిస్క్, సి అనే డిస్క్ ఇది, అవునా కదా. అంటే సిలో ఉన్న డేటా నేను డిలోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి? సిలో ఉన్న డేటాని డిలోకి, అంటే ఈ డిస్క్లో ఉన్న డేటాని ఈ డిస్క్లో మూవ్ చేద్దాం. అంటే నా దగ్గర ఒక సిఎస్వి ఫైల్ ఉంది. ఆ ఫైల్ని నేను డి డిస్క్లో మూవ్ చేయాలనుకుంటున్నాను. సి ఫోల్డర్లో ఉన్న ఒక ఫైల్ని, అంటే ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఈ ఫోల్డర్లో నాకు డిస్క్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఎంప్లాయీ, దిస్ ఇస్ ఇఫ్ యూ రైట్ క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ ప్రాపర్టీ, సి నా నా యొక్క ఫైల్ టైప్ ఏంటిది, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సిఎస్వి ఫార్మాట్ అని, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అని, జేసన్ ఫార్మాట్ అని, ఈడిఎఫ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. నేను రైట్ నౌ నేను ఏం చేశానంటే, ఒక ఫైల్, మన ఏమి లేదు, మీరు ఏం చేస్తారంటే, ఓకే, జస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. మీరు టేక్ ఐడి కామా నేమ్ కామా శాలరీ మీరే క్రియేట్ చేయండి సింపుల్గా. ఐడి కామా నేమ్ కామా శాలరీ. ఇక్కడికి వచ్చి ఐడి కింద 1 అనే రికార్డు, ఎంప్లాయీ రికార్డ్స్ ఇవి వంశీ, శాలరీ ఇస్ 1000. తర్వాత సెకండ్ ఐడి, నేమ్, ఇలా సేవ్ చేయండి. ఇలా చేసి ఇప్పుడు రైట్ క్లిక్ ఆన్ ఇట్, యూ కెన్ క్లిక్ యాజ్ సేవ్ యాజ్. నేనేమన్నాను ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఎంప్లాయీ డాట్, నేను సిఎస్వి ఫార్మాట్లో సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేశాను? డాట్ సిఎస్వి. లేదా నేను వచ్చేసి మనం ఇక్కడ యూ కెన్ ఓపెన్ దిస్, యూ కెన్ సెలెక్టింగ్ ఇన్ ఆల్ ఫైల్ డాట్ సిఎస్వి ఇచ్చి ఏ లొకేషన్లో సేవ్ చేద్దాం అనుకున్నాం ఈ ఫైల్ని. నేను సి ఫోల్డర్లో సేవ్ చేశాను. సేవ్ అయిపోయిన తర్వాత సిఎస్వి ఫైల్ ఆటోమేటిక్ ఇలా స్టోర్ అయిపోయింది ఫైల్, అంతే. మీరే డైరెక్ట్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. మీరు ఏం చేస్తారు, ఇలాగా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఐడి కామా నేమ్ కామా శాలరీ కామా 1 రికార్డ్, పేరు, మీ పేరు వంశీకృష్ణ, శాలరీ సంథింగ్ లైక్ దిస్. నెక్స్ట్ 2 కామా కృష్ణ కామా 2000. నెక్స్ట్ 3. ఇలాగ మీరు రికార్డ్స్ అనేవి మనం సేవ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సిఎస్వి ఫార్మాట్. అంటే మనం డేటా అనేది ఏ ఫార్మాట్లో ఉంది, మనకి సిఎస్వి ఫార్మాట్లో ఒక ఫైల్లో పెట్టుకున్నా. అంటే ఇప్పుడు నేను ఈ ఫైల్ని నేను ఏం చేయాలి, నేను ఐ నీడ్ టు మూవ్. ఎక్కడికి మూవ్ చేయాలి? ఇప్పుడు ఈ ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, నాకు సిలో ఉన్న డిస్క్ లోపల ఉంది నా ఫైల్, ఎంప్లాయీ అనే ఫైల్. ఈ ఫైల్ని నేను ఎక్కడ మూవ్ చేయాలి? ఇక్కడ డి డ్రైవ్లో ఉన్న ఈ డెల్ మూవీలో ఈ ఫోల్డర్లో మూవ్ చేద్దాం అనుకున్నా. ఎక్కడ? డి ఫోల్డర్లో ఉన్న డెల్ మూవీలో ఆ ఫైల్ మూవ్ చేయాలి మనం. ఇది నా యొక్క టాస్క్. అంటే నేను అంటే సార్ ఇప్పుడు డిస్క్ టు డిస్క్ అంటే అదే నేను చేస్తే మనం చేయాల్సిన టాస్క్ ఏంటిది? డిస్క్ టు డిస్క్ ఆపరేషన్. అంటే ఇక నేనేమన్నాను మీకు, వీ నీడ్ టు గో టు ద సి హియర్ వాట్ ఈస్ ద డిస్క్ కనెక్టర్. అంటే నేను మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటిది, మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటిది మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటిది how to move how to
CSV file, one C disk to D disk with the help of disk operator. ఇక్కడ ఏంటంటే హౌ టు మూవ్ ద సిఎస్వి ఫైల్ సి డిస్క్ టు డి డిస్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద డిస్క్ ఆపరేటర్. మనం డిస్క్ ఆపరేటర్ ఉపయోగించి మనము ఈ ఫైల్ని ఆల్రెడీ మీరు ఫైల్ క్రియేట్ చేశారు, నేను ఆల్రెడీ మీకు చూపించేంత ముందు. ఆ ఫైల్ని మనం ఎలా మూవ్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ద ఏం ఆపరేటర్ ఇచ్చేస్తాం మనం, డిస్క్ ఆపరేటర్ ఇచ్చేసి ఉపయోగించి మనం విల్ మూవ్ టు ద దిస్ ద డిస్క్ కనెక్టర్ అంటాము, నాట్ ఆపరేటర్, డిస్క్ కనెక్టర్ ఏమంటాము, డిస్క్ కనెక్టర్స్. డిస్క్ కనెక్టర్ ఇచ్చేసి మనం వీ కెన్ మూవ్ ద డేటా వన్ డిస్క్ టు అనదర్ డిస్క్. ఇక్కడ డిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు సి ఫోల్డర్ అనేది ఒక డిస్క్ మనకి, డి ఫోల్డర్ అనేది అనదర్ డిస్క్ మనకి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఐ కెన్ ఓపెన్ ఫర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డిస్క్ కనెక్టర్, వాట్ ఈస్ ద డిస్క్ కనెక్టర్ చూద్దాం. అసలు డిస్క్ కనెక్టర్ అంటే ఏంటి, డిస్క్ కనెక్టర్ ఎందుకు ఇచ్చేస్తామని మనం ఈ వీడియో చూద్దాం సింపుల్గా. బిఫోర్ గోయింగ్ టు వీ నీడ్ టు నో రైట్ డిస్క్ కనెక్టర్ అంటే ఏంటి, ఎందుకు మూవ్ చేస్తాం అనేది. ఇక్కడ చూడండి, డిస్క్ కనెక్టర్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఆర్ రైట్ ఫైల్ ఆన్ ద లొకేషన్ సిస్టమ్. రీడ్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి, రైట్ రీడ్ చేస్తుంది, ఆర్ రైట్ టు రైట్ టు ఫైల్ ఆన్ ద లొకేషన్ సిస్టమ్. మీరు ఎక్కడి నుంచి ఏదో ఒక లొకేషన్లో నాకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అనేది తీసుకు రావాలి లేదా ఆ ఫైల్ డేటా రాయాలి. అలాంటి సినారిలో మనం ఏమి ఇచ్చేస్తాము, డిస్క్ కనెక్టర్ ఇచ్చేస్తాం సింపుల్గా. డిస్క్ కనెక్టర్ ఏం చేస్తుంది, ఇట్ ఈజీ టు రీడ్ ఆర్ రైట్ టు ఫైల్ ఆన్ ద లొకేషన్ ఫైల్ సిస్టమ్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎనేబుల్ ద ఇంటరాక్షన్ విత్ ద లోకల్ ఫైల్ సిస్టమ్. అంటే డిస్క్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇట్స్ ఎనేబుల్ ద ఇంటరాక్షన్ విత్ ద లోకల్ ఫైల్ సిస్టమ్స్. వీ కెన్ అంటే డిస్క్ కనెక్టర్ కెన్ బి యూజ్డ్ టు రీడ్ ఇన్పుట్ ఫైల్స్, సిఎస్వి ఫార్మాట్, ఎక్స్ఎంఎల్, జేసన్ ఆర్ రైట్ ద అవుట్పుట్ ఫైల్. అంటే ఇది రీడ్ చేస్తుంది లేదా మనకు కావాల్సిన ఫార్మాట్ రాయమన్నా కూడా రాస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ ద డిస్క్ కనెక్టర్. ఫైనల్గా మనం ఫైల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం రన్ చేయాలి. అంటే రన్ చేయాలంటే ఓన్లీ వర్కింగ్ ఆన్ లోకల్ ఆటమ్స్. మనం ఏం చేయాలి, లోకల్ ఆటంలో మనం రన్ చేయాలి, నాట్ ఇన్ ద క్లౌడ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద లోకల్ ఆటం. ఎందుకంటే మనం డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ చేస్తాము, లోకల్ డిస్క్ నుంచి లోకల్ డిస్క్ పాస్ చేస్తాం. ఎక్కడి నుంచి లోకల్ డిస్క్, లోకల్ నుంచి లోకల్కి మనం డేటా పాస్ చేస్తున్నాం. కాబట్టి లోకల్ పాస్ చేసినప్పుడు మనం మీకు చెప్పే మనకి ఆటమ్ అని, ఆటమ్ క్లౌడ్, మాలిక్యూల్స్, రన్ టైమ్ ఇంజిన్స్. మనం ఇప్పుడు డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ చేస్తాము, లోకల్లోనే ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్ డేటా పాస్ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ యూజింగ్ ఫర్ ద డిస్క్ కనెక్ట్ విత్ ద ఆటమ్ టు రన్ ద కోడ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ పికప్ ద ఫైల్ ఫ్రమ్ ద లోకల్ ఫోల్డర్. ఇక్కడ లోకల్ ఫోల్డర్ అంటే మనకి సి ఫోల్డర్ అవ్వచ్చు, మేబీ వాట్ ఎవర్ మేబీ, అండ్ ప్రాసెస్ ఇట్. మనం ప్రాసెస్ చేయాలి, తీసుకొని లోకల్ ఫోల్డర్ అండ్ సేవ్ ద ప్రాసెస్ అవుట్పుట్ ఆర్ లాగ్ టు ద డిస్క్. మనము దాన్ని డీప్ ఫోల్డర్లో ఏదో ఫోల్డర్లో మనం మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ద మనం ఏం చేసుకోవాలి, బ్యాకప్ ద డేటాబేస్ ఫైల్ ఆర్ సంథింగ్ డేటా ఫైల్స్ వాట్ ఎవర్ మేబీ ఫర్ దట్. తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు ఇక్కడ మనం దాని యొక్క డిస్క్ కనెక్టర్ పర్పస్ ఏంటంటే కాన్ఫిగర్ చేసినప్పుడు ఫస్ట్ ఆపరేటర్ టైప్, మీరు రీడా ఆర్ రైట్ అని చెప్పాలి, రీడ్ చేస్తానో లేదా రైట్ చేస్తానో చెప్పాలి. ఇక్కడ ఫైల్ పాత్, ది ఫోల్డర్ ఆర్ డిక్షనరీ ఆన్ ద లొకేషన్. అంటే మన కంప్యూటర్లో ఉన్న ఫోల్డరా లేక డిక్షనరీ అనేది డైరెక్ట్ అనేది మీరు చెప్పాలి కంప్లీట్గా. దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్, ఇక్కడ చూడు 3 థింగ్స్ మెయిన్, ఫైల్ పాత్, నెక్స్ట్ ఏంటిది ఫైల్ నేమ్ విత్ ద ప్యాటర్న్ అండ్ కూలింగ్ సెట్టింగ్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. విల్ షో యూ వన్ బై వన్ ప్రాక్టికల్లీ వాట్ ఈస్ దిస్. ఫైల్ పాత్ అంటే ఏంటి, ఫైల్ నేమ్ అంటే ఏంటి, కూలింగ్ సెట్టింగ్ అంటే ఆపరేషన్ టైప్ అంటే ఏంటి. ఫైనల్గా ఎందుకు, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద ఇంటిగ్రేషన్ దట్ రీడ్ ద ఎంప్లాయీ డేటా ఫ్రమ్ ద లోకల్ CSV ఫైల్ and send it to the another folder, you would use to the disk connector read at the beginning of the process to get the file. ఫైనల్గా ఇది మనం చేయాలనుకుంటాం. మన యొక్క
టాస్క్ ఏంటి, వాట్ ఇస్ ద టాస్క్ ఫర్ దట్. If you want to create, if you want to create integration that read employee data from a local CSV file. మనం రీడ్ అంటే వాట్ యు మీన్ బై రీడ్. ఇక్కడ మనకి రీడ్ అంటే ఏం లేదండి, తీసుకురావటం. ఆ ఫైల్లో ఉన్న డేటాను మనం ఏం చేస్తాము, తీసుకురావడానికి మనం ఏమంటాం, రీడ్ అంటాము. తీసుకొచ్చి ఆ ఫైల్ని మనం ఏం చేయాలి, వేరే లొకేషన్కి సెండ్ చేయడాన్ని సెండ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి, నేను డిస్క్ టు డిస్క్ కనెక్టర్ అప్పుడు మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఐ రోడ్ దట్ స్టెప్స్ ఆల్సో వన్ బై వన్ మీకు క్లారిటీగా. ఇక్కడ చూడు, సెటప్ ద డిస్క్ కనెక్టర్. భూమి ప్రొవైడెడ్ డిస్క్ కనెక్టెడ్ టు రీడ్ ద ఫైల్ ఫ్రమ్ ద లోకల్ డిస్క్ ఆర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ ఇక్కడ మనకి అవసరం లేదు. క్రియేట్ ఆర్ కాన్ఫిగర్ ద డిస్క్ కనెక్టర్స్, దెన్ సెట్ ఏ కనెక్టర్ నేమ్ లైక్ ఏ ఇన్పుట్ డిస్క్ ఆర్ అవుట్పుట్ డిస్క్. దిస్ నేమ్ విల్ యాక్ట్ as a display name when the selecting into the your process. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్రియేట్ ఏ ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రియేట్ ఏ ప్రాసెస్. ఓపెన్ చేయండి మనం. ఇక్కడ వచ్చేసి డే 1 కదా, రైట్ క్లిక్ ఆన్ దిస్, రైట్ క్లిక్ చేయండి. లేదా రైట్ క్లిక్ రాకపోతే మీకు 3 డాట్స్ ఉంది సార్, క్లిక్ చేయండి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, న్యూ కాంపోనెంట్. If I click on the new component, see it will open on pop-up open. It is a create component. Create component type and same select చేసుకున్నప్పుడు మనము ప్రాసెస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. We'll talk about later that what is the process చెప్పండి. If I click on this drop down, we have a different types of the components we have. These are the components. చూడండి, API components, API service components, communication channel components. ఇక్కడ this is the process component, కనెక్షన్ కాంపోనెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. కానీ మనం జస్ట్ వీఆర్ యూజింగ్ ఫర్ ద క్రియేట్ కాంపోనెంట్ టైప్ ఏంటిది, ప్రాసెస్ కాంపోనెంట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద క్రియేట్, నేను ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్ కొట్టగలను. చూడండి ఇక్కడ 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 చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ ఇక్కడ స్టెప్ అని ఇచ్చాడు. దిస్ ఇస్ ద షేప్, స్టార్ట్ షేప్. ఏంటిది, స్టార్ట్ షేప్. The start step is the main step that beginning the process flow. Start step అనేది ఏంటిది, this is the entry point of the application. అంటే మన అప్లికేషన్ రన్ చేయడానికి this is the entry point. It is automatically added to each new process and it cannot be removed. అంటే మన అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయడానికి we can choose for the start step. ఇక్కడ చూడ, అండర్ ద స్టార్ట్ షేప్ we have different types of the we have different types of general types, connector type and trading partners and data pass through and no data. We'll discuss one by one later. Just right now we can keep it as a no data. ఇక్కడ ఏమన్నాను నేను, క్లిక్ ఆన్ నో డేటా. ఇక్కడ మనం జస్ట్ కెన్ గివ్ ద క్లిక్ ఆన్ నో డేటా ఇచ్చేసి క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ డిస్ప్లేని మీరు కావాలంటే ఇవ్వండి, లేదంటే నాట్ రిక్వైర్డ్ ఫర్ దట్, క్లిక్ ఆన్ ఓకే. మీరు క్లిక్ ఆన్ ఓకే కొట్టగానే ఇక్కడ చూడండి, నాకు జస్ట్ ఐ కెన్ గివ్ ద స్టార్ట్ స్టెప్ వచ్చేసింది. ఇక్కడ వీటితో పాటు ఇక్కడ చూడు పైన న్యూ ప్రాసెస్ అని ఉంది. ఇక్కడ మన యొక్క రిక్వైర్మెంట్ ఏం చేస్తాము, మన యొక్క ఇప్పుడు మన ఏదో స్టోరీ ఏంటిది, మనకు రాయాల్సిన టాస్క్ ఏంటి అంట, we need to pass the data one disk to another disk. అవునా కదా, మన డేటా అనేది ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్కి మనం పాస్ చేయాలి. అవునా కదా, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్, ఇక్కడికి వచ్చేసి గివ్ ద ప్రాపర్ నేమ్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిస్క్ టు డిస్క్ ఫైల్ ఇంటిగ్రేషన్. ఏంటిది, నా యొక్క డిస్క్ టు డిస్క్ అంతే కదా, ఐ వాంట్ డిస్క్ టు డిస్క్ ఫైల్ ఇంటిగ్రేషన్. అంటే ఒక డిస్క్ నుంచి ఇంకోటి ఫైల్ని మూవ్ చేస్తున్నా, ఇంటిగ్రేట్ చేస్తున్నా. అయిపోయిన తర్వాత ఈ రైట్ సైడ్ పక్కన క్లిక్ చేయండి, ఇట్ విల్ కమ్ టు ద ఆటోమేటిక్ ఫైల్ టు ఫైల్ డిస్క్ కనెక్టర్స్. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వచ్చినాయి మనకి. అవునా కదా, దిస్ ఇస్ ద
షో షేప్స్, ఇక్కడ స్టెప్స్ కాదు యాక్చువల్లీ, షో షేప్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, ఇక్కడ చూడు మనకి సెర్చ్ చేస్తుండాలి ప్రాసెస్ ఆప్షన్స్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నేను షో షేప్స్ కొట్టాను. ఇక్కడ చూడు మనకి దిస్ ద కనెక్ట్ షేప్, ఎగ్జిక్యూట్ షేప్, లాజిక్ షేప్. ఇలా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద కనెక్ట్ షేప్, execute shape and logic shape. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ అంటే ఇప్పుడు నేనేమన్నాను, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎనీథింగ్ ఫర్ దట్, నువ్వు ఏదన్నా అవసరం లేదు, కనెక్ట్ షేపా, ఎగ్జిక్యూట్ షేపా, లాజిక్ షేపా. ఇక్కడ ఇఫ్ ఐ కమ్ టు ద ఎగ్జిక్యూట్ షేప్, నువ్వు మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మీకు ఇక్కడ మ్యాప్ షేప్ అనేది మనకి సెట్ ప్రాపర్టీ, మెసేజ్, నోటిఫై, ప్రాపర్టీ కమాండ్, ప్రాసెస్ కాల్ అండ్ ప్రాసెస్ రౌట్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, అవునా కదా. ఇక్కడ మీరు కనెక్ట్ షేప్ వచ్చేసి వీ కెన్ ఓపెన్ ఫర్ దిస్. ఇక్కడ చూడు, దిస్ ఈస్ ఫర్ ద అవర్ సోర్సెస్. నెట్ సూట్ అనేది, సేల్స్ ఫోర్స్, షాప్ అండ్ షాపిఫై. ఇఫ్ 1 minute, ఐ విల్ కమ్ 1 minute. ఇక్కడ మనం వీ హ్యావ్ ఏ ఆల్ కనెక్టర్స్ అని ఉంది మనకి ఇక్కడ. ఇఫ్ యూఆర్ ఓపెన్ ఇట్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కమింగ్. ఇక్కడ చూడు, మనకి చాలా ఉంటాయి. అమెజాన్ కనెక్టర్స్ అని ఎన్ని మనకు ఉంటాయి. ప్రజెంట్ మనకు అవసరం లేదు. మనం చేస్తున్న రిక్వైర్మెంట్ ఏంటిది, డిస్క్ టు డిస్క్ ఫైల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద డిస్క్. కనెక్ట్ డిస్క్ అనేది ఇట్ ఈస్ ఎ కనెక్టర్. ఇట్ విల్ కమ్ టు ద అందర్ కనెక్టర్స్. కాబట్టి ఇక్కడ మనకి డిస్క్ లెగసీ అని ఉంది, ఇక్కడ డిస్క్ V2 అని ఉంది. ఎనీ ఐడియా అబౌట్ ద లెగసీ అండ్ ఫర్ V2? ఇక్కడ లెగసీ మీన్స్ అంటే ఓల్డ్ అని, ఓల్డ్ డిస్క్ ఫార్మాట్స్. అంటే దిస్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్డ్. లెగసీ అంటే ఓల్డ్ డేస్లో ఈ కనెక్టర్ ఇచ్చేసారు, దీన్ని కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ యాడ్ చేసి దే కెన్ ఇంట్రడ్యూస్ ద డిస్క్ V2 ఫర్ ఇట్. దెన్ ఇఫ్ యర్ గో టు ద డిస్క్ లెగసీ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంతే. నేను జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని పట్టుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ కెన్ సీ ఫర్ దిస్, ఇక్కడ డిస్ప్లే నేమ్ మీరు ఏమిస్తారు ఒకటి, డిస్ప్లే నేమ్ ఇవ్వచ్చు. డిస్ప్లే నేమ్ ఇక్కడ ఏమిస్తారంటే, ఓకే విల్ టాక్ అబౌట్ లేటర్ దట్ పార్ట్. ఇక్కడ డిస్ప్లే నేమ్ ఇచ్చినా పర్లేదు, పాపం పర్లేదు, మనం అదే డిస్క్ కనెక్టర్ కాబట్టి కెన్ డూ ద డిస్క్ డిస్క్ కనెక్టర్. నేను డిస్ప్లే నేమ్ ఏమి ఇచ్చాను, డిస్క్ కనెక్టర్. ఇక్కడ కనెక్టర్స్లో ఏం సెలెక్ట్ అయింది మనకి, డిస్క్ లెగసీ కనెక్ట్ అయింది. ఇఫ్ యూర్ ఓపెన్ దిస్ విల్ కమ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్. కానీ మనం సెలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇక్కడ కనెక్టర్స్లో డిస్క్. ఎందుకంటే ఐ వాంట్ టు మూవ్ ద డేటా ఒక ఎక్కడికి నుంచి సి ఫోల్డర్ నుంచి డి ఫోల్డర్ మూవ్ చేయాలి. ఇక్కడ కనెక్టర్ ఇచ్చిన తర్వాత కనెక్షన్స్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి ఇక్కడ, మీకు నేను చెప్పా, కనెక్షన్ అనేది యాక్షన్, ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కనెక్షన్ అనేది మీరు ఈ చివరి వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చి కదా, క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్. మన ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడు, నేనేం చేస్తాను, ఇన్పుట్ మనం తీసుకున్నది ఇన్పుట్ ఫైల్, ఇన్పుట్ డిస్క్ కనెక్షన్. జస్ట్ నేమ్ ఇచ్చాను ఇక్కడ, ఇన్పుట్ డిస్క్ కనెక్షన్. ఇక్కడ మీరు ఫైల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మన ఫైల్ ఎక్కడి నుంచి రావాలి, సి డ్రైవ్లో ఉన్న ఈ డిస్క్లో ఉన్న ఎంప్లాయీ ఫైల్ కదా, కాపీ దిస్ ఫైల్. ఇక్కడ వచ్చేసి అగైన్ కమ్ టు ద హియర్, దిస్ ఇస్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలో ఉన్నా, నేను సి డైరెక్టరీలో ఉన్నా. ఇక్కడ సి డైరెక్టరీలో ఉన్న డిస్క్ ఫోల్డర్, సి ఈజ్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీలో ఉన్న డిస్క్ అనే ఫోల్డర్లో ఉన్నా. ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత యూ కెన్ టాప్లో చూసి సేవ్ అండ్ క్లోజ్ ఉంది, యూ కెన్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ మీకు అదే చదువుతున్నాను నేను. ఇక్కడ ఓపెన్ ద బిల్డ్ అండ్ ప్రాసెస్, క్రియేట్ ఎ న్యూ ప్రాసెస్, గివ్ ద డిస్క్ టు డిస్క్ ఫైల్ ట్రాన్స్ఫర్, దెన్ యాడ్ స్టార్ట్ స్టెప్. మన ఇక్కడ చూస్ స్టార్ట్ స్టెప్ విత్ ద నో డేటా, నేను అదే సెర్చ్ చేసుకుంది,
choose start shape, click on no data. Then after that, use this connector for the source. Add connector shape. ఇక్కడ షేప్ కనెక్టర్ షేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ కనెక్టర్ షేప్. ఇక్కడ చూడు మనం దిస్ ఇస్ ద కనెక్టర్ షేప్. కనెక్ట్ కనెక్టర్ షేప్ డిస్క్రైబ్ చేసుకున్నాము. దాంట్లో యాక్షన్ అనేది గెట్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్షన్ టైప్ ఏంటిది గెట్. ఇక్కడ కనెక్టర్స్ అనేది కనెక్షన్ అనేది ఏ ఫోల్డర్స్ తెస్తామో చెప్పాలి. ఇక్కడ నేను ఏ ఫోల్డర్స్ తెస్తాను చెప్పాలి. ఇప్పుడు ఇది చూడు, ఇది ఎడిటర్ ఉంది. క్లిక్ ఆన్ ఎడిట్. నేను ఎక్కడ తీసుకొస్తాను? సిలో డిస్క్లోజ్ తీసుకొస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. తర్వాత ఇక్కడ యాక్షన్లో చూడు, ఇఫ్ ఐ ఓపెన్ ఐ హ్యావ్ 2 ఫైల్స్, గెట్, సెండ్. కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ సి ఫోల్డర్లో తీసుకొస్తున్నా. సి ఫోల్డర్ తీసుకొచ్చి దేంట్లో మూవ్ చేయాలి? సెండ్ చేయాలి. అవునా కదా? అందుకని ఇక్కడ గెట్ అన్నా. ఇక్కడ ఆపరేషన్స్ అంటే ఏం లేదు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ప్లస్ సింబల్, ఇక్కడ చూడండి మనం కనెక్టర్ యాక్షన్ మనం సెలెక్ట్ చేసుకుని గెట్. ఇక్కడ ఫైల్ ఫిల్టర్స్. మన ఫైల్ నేమ్ ఏంటిది? ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటిది? ఎంప్లాయీ కదా, employee.csv ఫైల్ కదా. కాబట్టి మీరు యూ కెన్ గివ్ ద ఇక్కడ ఫైల్ ఫిల్టర్లో నీకు ఏ ఫైల్ కాబట్టి ఎంప్లాయీ అని ఇవ్వండి. ఏమని ఇస్తారు? ఈ తర్వాత ఏదైనా తీసుకొచ్చింది ఈ స్టార్. నెక్స్ట్ ఫైల్ మ్యాచింగ్ టైప్, వైల్ క్యారెక్టర్ ఇచ్చేసేయండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ వీ హ్యావ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, exact match is there. Just I can select from the while characters. Then maximum file to read 0. Then I can delete the file after reading no. So if you are this, then after that దీన్ని మనం ఏమిద్దామంటే ఇక్కడ get input disk operation. If I click on it, I can use the save. Then after that click on the save one post. Okay, ఇక్కడ చూడు ఫస్ట్ మన కనెక్టర్ టైప్ డిస్క్ సెలెక్ట్ చేస్తున్నాను. దాన్ని ఏ ఫోల్డర్ తెచ్చుకుంటున్నావో ఆ డైరెక్టరీ ఇవ్వాలి. డైరెక్టరీ ఫోల్డర్ నువ్వు తెచ్చుకుంటున్నావా పంపిస్తున్నావా? తెచ్చుకుంటున్నా ఫస్ట్ అంటే సి ఫోల్డర్ తెచ్చుకుంటున్నా. అండ్ గెట్ తర్వాత ఎక్కడికి ఏ ఫైల్ అంటే ఏ ఫైల్ పంపిస్తున్నాం. ఆపరేషన్ అంటే ఏ ఫైల్ ఏమని చెప్పాలి? ఎంప్లాయా ఏదైనా చెప్పాలి. దాన్ని క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడు నా ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ నేను డిస్క్ కనెక్టర్. దిస్ ఇస్ ఫర్ ద ఇన్పుట్ డిస్క్ కనెక్టర్, ఇన్పుట్ డిస్క్ ఆపరేటర్స్. ఇక్కడ చూడు ఇవి డాట్స్ ఎన్ని చూసావా? ఐఫోన్ డాట్స్ అనేవి ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వాలి. మీరు ఏం చేయాలి? దీన్ని తీసుకొని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడు ఇప్పుడు అంటే స్టార్ట్ షేప్కి అండ్ ఇన్పుట్ డిస్కనెక్టర్ నేను మ్యాచ్ చేశాను. ఓకే, తర్వాత నేను కొంచెం డ్రాగ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? నేను ఫైల్ తీసుకొచ్చాను. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఏం చేశాను? ఫైల్ తెచ్చుకున్నా. దాన్ని ఎక్కడ పంపించమంటాను? నేను డి ఫోల్డర్లో పంపించమంటాను. Again you can select this folder, this connector. You can copy this connector. Again ఇక్కడ send disk connector. ఇందాకది get disk connector, ఇది send disk connector. ఇక్కడ కనెక్ట్ డిస్ప్లే టైప్ ఇదే లెగసీ. ఇక్కడ కనెక్షన్ మళ్ళీ మీరు ఇవ్వాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓపెన్ ద కనెక్షన్, అయ్యా నువ్వు ఇక్కడ దిస్ ఈస్ కాల్ ఫైల్ నేమ్ ఏంటి? ఇక్కడ అవుట్పుట్ అంటే అవుట్పుట్ డిస్క్ అంటారు. అవుట్పుట్ మనం ఎక్కడ పంపిస్తున్నాము? అవుట్పుట్ ఫైల్. మన దాన్ని ఎక్కడ సేవ్ చేయాలన్నా అవుట్పుట్ డిస్కనెక్టర్. ఇక్కడ ఏ లొకేషన్లో సేవ్ చేయాల్సి అడుగుతున్నాడు. ఏ లొకేషన్లో సేవ్ చేయాలి? ఓపెన్ దిస్. నేను డి ఫోల్డర్లో డెల్ భూమి అనే దాంట్లో ఈ లొకేషన్లో డి ఫోల్డర్లో డెల్ భూమి. ఇఫ్ ఐ కాపీ దిస్, ఇక్కడ నాకు ఫైల్ ఉందా? ప్రజెంట్ ఏం ఫైల్ లేదు. ఇక్కడికి వచ్చేసి ఐ కెన్ గివ్ ద పాత్ అంటే డీలో సేవ్ చేయమన్నా.
అండ్ అవుట్పుట్ ఫైల్కి అవుట్పుట్ ఫోల్డర్ ఏంటి మనది డి డైరెక్టరీలో ఉన్న డెల్ బూమ్ అనే ఫోల్డర్లో సేవ్ చేయమన్నా. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ కమ్ డౌన్. ఇక మనం యాక్షన్ టైప్ ఏంటిది, ఇక్కడ ఏమి ఇవ్వాలి యాక్షన్ టైపు తెచ్చుకున్న ఫైల్ ఆల్రెడీ ముందు తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న ఫైల్ నేను ఏం చేయాలి డిడిస్లో సెండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం సెలెక్ట్ చేసిన ఇక్కడ సెండ్. ఇక్కడ క్లిక్ ఆన్ ఆపరేటర్. ఇక్కడ చూసి కనెక్టర్ టైప్ ఏమో మనకి సెండ్ అని ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ output disk operator. It's the output disk operator. Click on save and close. Click on OK. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ స్టెప్ చేశాను విత్ నో డేటా. స్టార్ట్ స్టెప్ ఏం డేటా లేదు. దిస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది మన యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ స్టెప్. తర్వాత స్టార్ట్ స్టెప్ డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్టర్లో ఫైల్ ఎక్కడ ఉందో వెళ్ళి లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడ తెచ్చుకునేది. తెచ్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి ఓకేనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీని కనెక్షన్ ఇవ్వండి. ఫైనల్గా దీన్ని ఫైల్ పంపించేసండి. పంపించేసిన తర్వాత ఓకే మన యొక్క ప్రాసెస్ అయిపోయింది కదా. అయిపోతే దాన్ని ఏమన్నారంటే మనం స్టాప్ ప్రాసెస్. మనం ఫైల్ అనేది మూవ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎండ్ చేయాలి. ఇంకా అంటే అవుట్పుట్ అనేది ఈ ఫోల్డర్లో సేవ్ చేసిన మీరు ఏం చేయాలి we can go to here, click on OK. See, this is called as a end and continue. అంటే ఎండ్ షేప్ ఇది. అంటే ఇక్కడతో మనకు అయిపోయింది. ఓకే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఆన్ టు డిస్ ఫైల్ ఇంటిగ్రేషన్ సేవ్ సక్సెస్ఫుల్లీ. నేను చేసాను ఇది మన యొక్క మేము చేయాల్సిన ఆ టాస్క్. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్లికేషన్ మనం టెస్ట్ చేయాలి. అంటే టెస్ట్ చేసి వర్క్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఈ టాప్లో టెస్ట్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ క్లిక్ ఆన్ ద టెస్ట్ సింబల్. మీరు టెస్ట్ సింబల్ చేసినప్పుడు మీ దాంట్లో రన్ టైమ్ ఇంజిన్స్ అని మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. అంటే టెస్ట్ చేయాలి మనకి ఏం కావాలి కోడ్ టెస్ట్ చేయాలి మనకి ఏం కావాలి మనకి కోడ్ టెస్ట్ చేయాలంటే ఏం కావాలి మీకు ఆల్రెడీ హలో హలో ఉన్నారా ఆన్లైన్లో? హలో మీ వాయిస్ వినపడుతున్నారు ఉన్నారా? ఇక్కడ మనం అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి రన్ టైమ్ ఇంజిన్స్ కావాలి. మనకి రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి ఎస్ మనకేముంది ఆటం ఉంది, ఆటం క్లౌడ్ ఉంది, మాలిక్యూల్ ఉంది. అవునా కదా? ఇప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ టెస్ట్ మీరు టెస్ట్ కొట్టగానే చూడండి మనకి దిస్ యాక్షన్ దట్ యు ఆర్ అటెంప్టెడ్ టు ద కంప్లీటెడ్ రిక్వైర్డ్ దట్ లెట్స్ అట్లీస్ట్ వన్ రన్ టైమ్ ఈజ్ ఇన్స్టాల్. అంటే ఇప్పుడు నా దాంట్లో నేను రన్ టైమ్ ఇంజిన్ అనేది ఇన్స్టాల్ చేయాల. నేను రన్ టైమ్ ఇంజిన్ అనేది ఇన్స్టాల్ చేయాల. వాడు ఏమంటాడు దిస్ యాక్షన్ దట్ యు ఆర్ అటెంప్టింగ్ టు ద కంప్లీట్ రిక్వైర్డ్ that at least one runtime is installed. Would you like to install the runtime? Yes. మనకు కావాలి కదా క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే కొట్టిన తర్వాత ఇన్ ద క్లౌడ్ మీకు క్లౌడ్ కావాలి మనం చేస్తుంది లోకల్ కాబట్టి కెన్ గో టు ద లోకల్ సిస్టమ్. లోకల్ సిస్టమ్ పోయిన తర్వాత మీ యొక్క ఆపరేషన్ సిస్టమ్ అంటే మనం ఇక్కడ వచ్చేసి అబౌట్ సర్చ్లో అబౌట్ పీసీ మీ యొక్క పీసీ కొట్టండి. అబౌట్ పీసీ అంటే అబౌట్ యువర్ పీసీ అని కొట్టగానే చూడండి ఇక్కడ మీకు మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ ఏంటి ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇది 64 బిట్. ఏ బిట్ ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడికి వచ్చేసి చేంజ్ ఇట్ టు ద విండో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది కాబట్టి 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. క్లిక్ ఆన్ డౌన్లోడ్ అని చెప్పారు.
ఇక చూడు మనం ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నాకు ఆటమ్ ఇన్స్టాలేషన్, అవునా కదా? డౌన్లోడ్ అవుతుందా లేదా? ఈ డౌన్లోడ్ అయిపోయింది. మీరు దీన్ని రైట్ క్లిక్ అని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. అలా కాకుండా మీరు రన్ చేస్తే ఇట్ వోంట్ వర్క్. మీరు రైట్ క్లిక్ అన్న డౌన్లోడ్ ఫైల్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇది రియాలిటీలో మీరు చేయాలంటే మీకు అడ్మినిస్ట్రేటర్ మీరు రిక్వెస్ట్ రైట్ చేస్తారు. అంటే రన్ టైమ్ ఇంజిన్స్ మీకు కావాలంటే మీరు రియాలిటీలో మీరు డౌన్లోడ్ చేయరు. ఇలాగా మీరు ఏం చేస్తారంటే తెలుగు అడ్మిన్ టీం ఉంటుంది, వాళ్ళకి రిక్వెస్ట్ పెడతారు నాకు రన్ టైమ్ ఇంజిన్స్ కావాలి అని. వాళ్ళు మీకు రన్ టైమ్ ఇంజిన్స్ డౌన్లోడ్ చేసి పెడతారు దాంట్లో. ఓకేనా? క్లిక్ ఆన్ మోర్ ఇన్ఫో. ఇక చూడండి మీకు నేను క్లోజ్ చేస్తాను. అగైన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఇక చూడండి మీకు డోంట్ రన్ అని వచ్చింది. దానికంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మోర్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ రన్ ఎనీవే, క్లిక్ ఆన్ ఎస్. క్లిక్ ఆన్ ఎస్ కొట్టండి, మీకు పాపం వచ్చింది. తర్వాత మీరు ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఎస్. ఇన్స్టాల్ ఈజ్ ప్రిపేరింగ్ టు ద ఆటమ్ ఇన్స్టాల్ 4. ఏమంటుంది? ది ఆటమ్ ఇన్స్టాల్ 4 విజార్డ్స్ విచ్ విల్ గైడ్ యూ టు త్రూ ద రెస్ట్ ఆఫ్ ద సెటప్ ప్రాసెస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక చూడండి మీకు ఇక్కడ మీ యొక్క ఆటమ్ నేమ్, నేను ఆటమ్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ? అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చుకున్నా. మీరు కావాలంటే వీ కెన్ చేంజ్ ఇట్ ఫర్ ద లోకల్ ఐఫన్ ఆటమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చే బదులు క్లిక్ ఆన్ ద టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాను? టోకెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి సెక్యూర్ ఆప్షన్ చూసారా? మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ దిస్ సెక్యూర్ ఆప్షన్. ఇక్కడ చూడు వ్యాలిడేట్ ఫర్ ద 24 hours ఉంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇన్స్టాల్ దట్ టోకెన్, జనరేట్ ద టోకెన్ ఉంది. జనరేట్ ద టోకెన్ చూడండి ఇక్కడ మీకు టోకెన్ వచ్చేస్తా లేదా? యూ కెన్ కాపీ దిస్ టోకెన్, కాపీ చేసుకోండి. క్లిక్ ఆన్ క్లోజ్. నౌ వీ కమ్ టు ద ఎక్కడ మనకి ఇది కదా, ఇక్కడ ఈ టోకెన్ అనేది పేజ్ చేయండి. మీరు కాపీ చేసిన టోకెన్ ఇక్కడ పేజ్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. Click on next, then click on next. It will installing for the your local atom.
ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను లోకల్ సిస్టమ్స్‌లో, ప్రోగ్రామ్ ఫైల్స్‌లో దీంట్లో ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయిపోయింది అంతకుముందు. అంటే ఇంతకుముందు నేను ఇన్‌స్టాల్ చేశా గదా! అందుకని నాకు ఎర్రర్ వస్తుంది. ఆహ్, ఓకే. ఆహ్, ఇక చూడండి మనకిప్పుడు నేను టెస్ట్ కొట్టంగాల్నే మనకిది వచ్చిందా లేదా? టెస్ట్ చేయమని అప్లికేషన్‌ని. సెలెక్ట్ రన్ టైమ్ ఇంజిన్. మనం ఇచ్చిందేంటి లోకల్ ఆటం. ఆల్రెడీ నా కంప్యూటర్‌లో ప్రీవియస్‌గా ఒకటి ఉంది కాబట్టి ఇదనేది నాకు ప్రాపర్‌గా చూపించట్ల. అంటే ఎందుకంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ నేను ఒక దాన్ని ఇన్‌స్టాల్ చేసున్నా గదా! అందుకని నాకు రన్ టైమ్ ఇంజిన్ చూపించట్లేదు ఇది. దెన్ ఐ కెన్ సీ అగైన్ ఫర్ దిస్ అట్‌లీస్ట్ వన్ రన్ టైమ్ ఇన్‌స్టాల్. ఓకే. క్యాన్సిల్. ఇక్కడ దీంట్లో ఏమి సెలెక్ట్ చేయలా. ఎందుకంటే నా రన్ టైమ్ ఇంజిన్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి వేరే దాంతో నాకది చూపించట్ల. అంతే. ఇక నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏం చేస్తానంటే ఒకసారి ఐ కెన్ చేంజ్ ద లొకేషన్. నా రన్ టైమ్ ఇంజిన్ అనేది ఇక్కడ if I come to the here, click on it. Again I start the run as administrator. I can change the folder location. We'll see. సపరేట్‌గా వేరే ఫైల్‌లలో చెక్ చేద్దాం అయిద్దామో. ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి మీకు ఆల్రెడీ ఆ రన్ టైమ్ ఇంజిన్ అనేది మనకు అవ్వట్లేదు. సో, ఎందుకంటే ఇక్కడ చూసారు ఆల్రెడీ మీరు సిలో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో భూమి ఆటమ్స్ పేరులో నేను ఆల్రెడీ ఇంతకుముందు నాకు ఒక లాంగ్ బ్యాక్ చేసున్నా. ఎప్పుడు 28/5/2025 కాబట్టి నాకు మళ్ళీ 20 చేస్తుంటే ఆల్రెడీ చేసున్నాను కాబట్టి సేమ్ నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. విల్ సీ ద చేంజ్ ద లొకేషన్. I change the location, we'll see. అది అవుతలేదు ఒకసారి ఓకేనా? You can't finish.
మనకి ఆ రన్ టైమ్ ఇంజన్ అనేది నా ప్రాబ్లమ్స్ వల్ల అవ్వట్లేదు అది. విల్ సీ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దిస్. ఓకే, గుడ్. ఐ థింక్ చెక్ నౌ. క్లిక్ ఆన్ రన్. ఓకే. యాక్చువల్లీ నేను ప్రాబ్లమ్ ఏంటంటే రీసెంట్ నా ల్యాప్టాప్ వేరేదంతా చేస్తున్నాను కాబట్టి అవ్వట్లేదు. ప్రాసెస్ ఇది. మీరైతే ఇలా రన్ చేసి వచ్చిన తర్వాత మీకు టెస్ట్ కొడితే మీకు మీరు ఇచ్చిన నేమ్ ఇక్కడ చూపించింది. అది సెలెక్ట్ చేసుకొని రన్ కొట్టండి మీకు. ఓకే. లేదంటే ఈ ప్రాసెస్ మొత్తం నేను ఏం చేస్తానంటే విల్ కాపీ దిస్ ప్రాసెస్, కాపీ, sign out this process. ఓకే. దిస్ ఈస్ ఫర్ ద రీసెంట్ ఐ డిడ్ ఫర్ ఇట్. క్రెడెన్షియల్ మనం దీంట్లో లాగిన్ అయ్యాను. మీకు చూపిస్తాను ఇక్కడ. మీకు ఎలా వచ్చిందంటే ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, సపోజ్ ఇక్కడ నేను ప్రాసెస్లో ఇది మన యొక్క ప్రాసెస్ షేప్. మీరు చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి దిస్ ఈస్ కాల్డ్ టెస్ట్. టెస్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడు, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ షో ఫర్ ద అడ్మినిస్ట్రేటర్. జస్ట్ నేను నా రన్ టైమ్ ఇంజనీర్ ఇచ్చాను, అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేసాను. దాన్ని ఇక్కడ సెలెక్టింగ్ ఆన్ ఇట్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓకే, మనం క్లిక్ ఆన్ ఓకే కొట్టగానే ఇది ఏం చేసిందంటే ఇట్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మనం క్యాన్సిల్ దిస్. ఇది ఇక్కడ యూ కెనాట్ ఓపెన్ అప్ బోత్. ఓకే, జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను. జస్ట్ 1 minute. నీ ఫోల్డర్ A1, click on save, right click on it, new component, click on OK. Selecting on the no data, click on OK. నెక్స్ట్ మనం ఏం చేయాలి? దిస్ ప్రాసెస్ యూ కెన్ కాల్ దిస్, యూ కెన్ డూ ద get this correct. Click on OK. Input disk connection. You can go to the file. ఎక్కడ మన ఫైల్ disk, copy this, paste it, save it. Then selection is get కదా, choose the operator, then give the file name is a employee star, select చేసుకో, save and close. Okay, then name ఇవ్వలేదు, no problem. If you click on it again, come to the here, we can edit it, no problem. అంటే ఇది నేమింగ్ కన్వర్షన్ కోసం అంతే. అంటే మీకు ప్రాపర్గా అర్థం అవ్వటానికి అంతే. మీరు ఏం చేశారు ప్రాసెస్. ఓకే, ఇన్పుట్ డిస్క్ ఆపరేషన్, క్లిక్ ఆన్ ఓకే, ఫైన్. దాన్ని రెండింటికి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ మనది ఆపరేషన్. Next, again you need to take it further.
create the send disk. ఎక్కడ సేవ్ చేయాలి మనం దాన్ని? ఇది మనం ఎక్కడ సేవ్ చేయాలి? సేవ్ ఇట్. డేటా సెండే కదా, సెండ్. ఆల్రెడీ ఇందాక చూసాను స్టెప్స్ అని, మళ్ళీ మీరు చూడండి ఒకసారి రిపీట్ చేయండి. డేటా సెండ్ ఇక్కడ అవుట్పుట్ డిస్కనెక్ట్. క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ ఓకే. ఫైనల్లీ ఆ సేవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? అప్లికేషన్ని స్టాప్ చేసేయాలి. మూవ్ చేసాం కదా డేటాని. క్లిక్ ఆన్ ఓకే. సి అయిపోయింది అంతే. మన మన యొక్క డిస్క్ ప్రాసెస్ అనేది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ దట్ ఐ నీడ్ టు కన్ఫర్మ్ ఇట్. ఇక్కడ చూడండి మీకు డీ ఫోల్డర్లో డెల్ మూవీ లోపల మనకు ఫైల్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం ఫైల్ లేదు, అవునా కదా? డెల్ భూమి లోపల ఏదైనా ఫైల్ ఉందా? లేదు. బ్యాక్ వస్తాను. దెర్ ఇస్ నో ఫైల్ ఫర్ ద డెల్ భూమి. నౌ ఇఫ్ ఐ కమ్ టు ద హియర్, వీ కెన్ సేవ్ ఇట్. సేవ్ అయిపోయింది. క్లిక్ ఆన్ టెస్ట్ ఇన్ అప్లికేషన్ టెస్ట్. నా యొక్క రన్ టైమ్ ఇంజిన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడు స్టార్ట్ అయింది. ఎల్లో కలర్తో స్టార్ట్ అయిపోద్ది. ఫైనల్గా గ్రీన్ కలర్తో ఎండ్ అయిపోద్ది. గ్రీన్ అంటే సక్సెస్ అని. ఇట్ విల్ స్టార్ట్ ఫర్ ద స్టార్ట్ స్టేట్. ఇక్కడ చూడు నా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. Right, so నేను అగైన్ రన్ చేస్తాను, ఎందుకంటే ఇందాక ఆ కాపీ పేస్ట్ అక్కడే ఉండిపోయింది కాబట్టి. అగైన్ ఐ ఎగ్జిక్యూట్ దట్ ఫైల్. ఇప్పుడు నేను 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడు అంత సక్సెస్ అయింది కాబట్టి నాకేమొచ్చింది? ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? గ్రీన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ సోర్స్ డేటా మనకి ఏమి లేదు, 0 KB. కనెక్షన్ డేటా మనం ఎక్కడి నుంచి తెచ్చాం? డేటా అనేది ఫైల్ నేమ్ ఏంటిది? సిఎస్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, మనం తెచ్చిన డేటా ఇదే కదా. సి డిస్క్లో నుంచి మనం ఏం చేస్తాము? ఫైల్ అనేది తెచ్చుకుంటాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? ఈ డేటా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సి డ్రైవ్లో ఉన్న ఎంప్లాయీ అండ్ సిఎస్వి ఫైల్లో ఉన్నది తెచ్చాము. క్లోజ్ ఇట్. నెక్స్ట్ ఎక్కడ మూవ్ చేయమని చెప్పాను నేను? డి డ్రైవ్లో ఉన్న డెల్ మూవీలోకి ఫైల్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ చూడు, కానీ ఇక్కడ ఉన్న ఫైల్ నేమ్ ఏంటిది? ఎంప్లాయీ డాట్ సిఎస్వి. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ ఎలా వచ్చేసింది మీకు? ఇక్కడ ఇట్ విల్ స్టోర్ ఫర్ ద ర్యాండమ్ నేమ్తో స్టోర్ అయింది. చూడండి ఇక్కడ ఇఫ్ ఐ కమ్ టు ద హియర్, ఐ కెన్ ఓపెన్ ద డెల్ మూవీ. సి ఇక్కడ నాకు 2 ఫైల్స్ సేవ్ అయినాయి, ఎందుకంటే నేను 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి. ఇక నా ఫైల్ నేమ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇది నేను కాపీ పేస్ట్ చేశానా లేక ఆటోమేటిక్గా వచ్చింది? నాకు ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఫైల్ నేమ్తో కావాలి ఇది. ఇక్కడ ర్యాండమ్ నేమ్తో వచ్చింది. నాకు అలా కాకుండా డిఫాల్ట్ అంతా ఎలా సేవ్ అవ్వాలి? ఇది విత్ ఫైల్ నేమ్తో సేవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫైల్ నేమ్తో లేదు, ఏదో ర్యాండమ్ నెంబర్ డాట్ ఫైల్ ఉంది. కాబట్టి నేను ఐ డిలీట్ దిస్ 2 ఫోల్డర్స్. అగైన్ కమ్ టు ద మై ప్రాసెస్ ఎగ్జిక్యూషన్, బ్యాక్ ఇట్. ఇక్కడ మనం డేటా సెండ్ చేసేటప్పుడు ఈ డిస్క్ నుంచి ఈ డిస్క్కి డేటా సెండ్ చేస్తాం, అవునా కదా? అప్పుడు దీని మధ్యలో మనం ఏం చేయాలంటే
విల్ యూజ్ ఫర్ ద వన్ ప్రాపర్టీ ఇది సెట్ ప్రాపర్టీ ఇచ్చేయాలి. ఏమి చేయాలి? సెట్ ప్రాపర్టీ. నేను వీరికి మధ్యలో ఐ కెన్ యూజ్ ఫర్ ద సెట్ ప్రాపర్టీ. ఇఫ్ ఐ కమ్ టు ద హియర్, ఐ కెన్ సెలెక్ట్ దిస్. ఏం ప్రాపర్టీ ఇది? సెట్ ప్రాపర్టీ. సరే, సెట్ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుందంటే, నేను చెప్పండి, మీరే చూడండి ఇక్కడ. ఐ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్ హియర్. నేను ఇక్కడ పెడతాను ఎందుకంటే కొంచెం క్లారిటీ ఇవ్వడానికి. ఈ సెట్ ప్రాపర్టీ షేప్, సెట్ ప్రాపర్టీ షేప్ స్టెప్ కాదు ఇది. సెట్ ప్రాపర్టీ షేప్ allow you to set value for various documents and process property. This property can be used to set outbound connection attributes such as a file name or email subject or show certain values in the memory integrations. This property value can be compressed of the static and the dynamic value. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ప్రాపర్టీ టైప్ ఏంటిది? డాక్యుమెంటే. మనం సెర్చ్ చేసుకున్న డాక్యుమెంటే. ఎంప్లాయీ.csv అనేది ఇది డాక్యుమెంట్. తర్వాత దిస్ ఇస్ ద సోర్స్ టైప్ ఇస్ ఏ కనెక్టర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటిది? కనెక్ట్ డిస్క్ కదా, డిస్కనెక్ట్. ఇక్కడ ప్రాపర్టీ టైప్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫైల్ నేమ్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ ప్రాపర్టీ, ఈ ఫైల్ నేమ్కి ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ప్రాపర్టీ పారామీటర్ వాల్యూ టైప్ ఇది స్టాటిక్. పారామీటర్ వాల్యూ టైప్ ఇది స్టాటిక్ వాల్యూ. ఏమి ఇస్తానంటే, నేను ఎంప్లాయీ details.csv. క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ సెట్ ప్రాపర్టీ ఏం చేస్తామంటే, దీన్ని కనెక్ట్ చేయండి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేయండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పంపించే మధ్యలో ఈ సెట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చిన నేమ్తో సేవ్ చేసింది. మనం ఫైల్ నేమ్ ఇచ్చాక సెట్ ప్రాపర్టీలో నా ఫైల్ నేమ్ ఏంటిది? ఎంప్లాయీ detail.csv అని డి డ్రైవ్లో స్టోర్ అయిపోతున్నారు. నౌ వీ కెన్ సేవ్ ద కోడ్. అగైన్ యూ కెన్ టెస్ట్ అప్లికేషన్. ఇక్కడ టెస్ట్ ఆల్రెడీ రన్ టైమ్ ఇంజనీరింగ్ సెర్చ్ చేస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ లోకల్ ఆటం ఇస్తుంది. లోకల్ ఆటం నేను ఇచ్చిన పేరు ఇచ్చాను ఇందాక. అంటే మీరు క్లిక్ ఆన్ ఓకే. మనకి ఓకే కొట్టిన తర్వాత చూడండి, మనం స్టార్ట్ ద షేప్ మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏమైంది? స్టార్ట్ అయింది. తర్వాత తెచ్చుకుంది సెట్ ప్రాపర్టీ, సెండ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడు, ఇఫ్ ఐ కమ్ టు ద హియర్, నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నాను? ఇక్కడ సెండ్ డిస్క్ అంటారు. ఇంతకుముందు ఫైల్ నేమ్ ఏమి మనకి ర్యాండమ్ నెంబర్స్ వచ్చింది. ఇప్పుడు మీరు సెట్ ప్రాపర్టీలో సెట్ చేసిన ఫైల్ నేమ్ ఎంప్లాయీ detail.csv. ఇఫ్ ఐ గో టు ద హియర్, డి ఫోల్డర్లో డెల్ బూమేలో ఎంప్లాయీ detail.csv, ఫార్మాట్ ఇస్ CSV. రైట్ క్లిక్ ఆన్ ఇట్, కామెంట్ చెక్ చేసుకోండి. గో టు ద ప్రాపర్టీ, ఫైల్ టైప్ ఏంటి చివరిలో? .csv. లైక్ దిస్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఓపెన్ విత్ ద నోట్ ప్యాడ్, కామెంట్ నోట్ ప్యాడ్ చెక్ చేయండి. డేటా సేమ్ డేటా, అకౌంట్ డేటా ఇక్కడ వచ్చిందా లేదా? సి లెవెల్ డేటానే ఇక్కడ డ్రైవ్ చేసుకున్నాం. అంటే మనం ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద డేటా వన్ డిస్క్ టు అనదర్ డిస్క్, వీ కెన్ యూజ్ డెల్ బూమి ఇంటిగ్రేషన్ ఇచ్చి ఎలా చేస్తామంటే, విత్ హెల్ప్ ఆఫ్ ద డిస్క్ కనెక్టర్ ఇచ్చేసి ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లో డేటా సేవ్ చేస్తాం. ఇది డిస్క్ కనెక్టర్ యొక్క ప్రాసెస్. ఓకే, మీకు డౌట్స్ ఉన్నాయా? హలో, ఇక్కడ మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది. నా డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఓకే డేటా అనేది ఇక్కడ కనెక్ట్ టైప్ సెండ్ బేస్ ఉన్నాము. ఇక్కడ డిస్క్ సెండ్ టైప్ మొత్తం నేను క్లియర్ రాశాను. వీ కెన్ డూ ఫర్ స్టెప్ బై స్టెప్ వీ కెన్ రీడ్ ఇట్. ఫైనల్గా క్లిక్ ఆన్ ద టెస్ట్. మనకి టెస్ట్ అనేది క్లిక్ చేసామా లేదా? ఆటమ్స్లో క్లిక్ ఆన్ ద టెస్ట్ అండ్ సెలెక్ట్ ద లోకల్ ఆటం. లోకల్ ఆటం అంటే నా పేరు ఏమి ఇచ్చాను? అడ్మినిస్ట్రేటర్ ఇచ్చేసాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ నేమ్, నో ప్రాబ్లం ఫర్ ఇట్.
ఇంత లోకల్ అండర్స్కోర్ లోకల్ చదువు నేను రన్ చేయండి, క్లిక్ ఆన్ రన్ చేయండి, చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది. కానీ చివరిలో టిప్స్ రాసిన మెయిన్ టిప్ ఏంటంటే యూస్ డైనమిక్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాసెస్ ప్రాపర్టీ. మనం రెగ్యులర్గా డైనమిక్ ప్రాపర్టీస్ కానీ ప్రాసెస్ ప్రాపర్టీ యూజ్ చేస్తుంటే ఇఫ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఫోల్డర్ చేంజ్ డైనమికల్లీ, ఇలాంటి యూజ్ చేసినప్పుడు మనకి డైనమిక్ సెలెక్ట్ చేసుకోవాలి స్టాటిక్ బదులు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ దట్. నా డౌట్ ఏంటంటే వై సార్ నేను జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ ఫైల్ నేను ఇక్కడ రైట్ క్లిక్ కాపీ, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అవ్వదా? హలో హలో, నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను ఆ ఫైల్ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా సార్. ఇంత ప్రాసెస్ ఎందుకు, మనం ఇంత ప్రాసెస్ చేయడం ఎందుకు? జస్ట్ అలా ఫైల్ని నేను కాపీ చేసి పేస్ట్ చేయడం సరిపోతుంది కదా. ఇక్కడ చూడండి, మీకు ఎప్పుడన్నా మీరు ఒక క్రెడిట్ కార్డు ఉందనుకో, లేదా మీరు మీ అకౌంట్లో బ్యాంక్ ఉంది, మీ అకౌంట్ బ్యాలెన్స్ అంటే మీకు బ్యాంక్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, మీకు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే మంత్లీ నువ్వు ఇంత అమౌంట్ యూజ్ చేసినప్పుడు స్టేట్మెంట్ వచ్చింది, మనకి మెసేజ్ వచ్చింది, స్టేట్మెంట్ ఉంది. యాజ్ వెల్ as మెసేజ్ వచ్చింది, ఈమెయిల్కి స్టేట్మెంట్ వచ్చింది. అంటే నేను డేటా అనేది మీకు ఆటోమేటిక్గా మల్టిపుల్ థింగ్స్ ట్రిగ్గర్ చేయాలి, ఆటోమేటిక్ డేటా సెండ్ చేయాలి, మాన్యువల్ కాకుండా. అంటే మంత్ అవ్వడంతో 7వ తారీఖు నా బిల్ జనరేట్ అవ్వగానే నీకు మెసేజ్ ఆటోమేటిక్గా షెడ్యూల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ స్టేట్మెంట్ అనేది నీ మెయిల్ ఐడికి వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఓకే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి మనం అంటే నేనేమంటానంటే ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి ఎప్పుడు మెయిల్ సెండ్ చేయాలి మనకు తెలిసిద్దా, గుర్తుండిద్దా? మనకు గుర్తుంటుంది కదా. కాబట్టి ఇలాంటి సినారియోస్ కోసం వీ కెన్ యూస్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అంటే ఆటోమేటిక్గా ఓకే 7th రాగానే ఎవరెవరికి బిల్ జనరేట్ అవ్వాలి, ఎవరెవరికి మెయిల్ అవ్వాలి అనేది వీ కెన్ డూ ద షెడ్యూల్ చేస్తాము, షెడ్యూల్ పెడతాం. అంటే ఆటోమేటిక్గా మీకు సింపుల్ చెప్పాలంటే మన ఫ్రెండ్ బర్త్డే ఉందనుకో, మనం ఏం చేస్తాం, ఒక రిమైండర్ పెట్టుకుంటాం. అంటే 12th బర్త్డే ఉందని అది రిమెంబర్ చేయమని. సేమ్ ఇది కూడా అతను బిల్లు జనరేట్ అవ్వగానే ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళింది, యాజ్ వెల్ as నీ మెయిల్ అనేది స్టేట్మెంట్ అనేది జనరేట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, మీరు అలా కాకుండా సార్ నేను మాన్యువల్గా చేయలేనా? ఎస్, వీ కెన్ డూ ఇట్, నాట్ అన్ ఇష్యూ ఫర్ దట్. ఇక్కడ చూడు, నేను అదే క్వశ్చన్ సార్, వై వీ యూజ్ ద డెల్ మూవ్మెంట్ టు డిస్కనెక్ట్ టు మూవ్ ద ఫైల్ ఫ్రమ్ లోకల్ డిస్క్ C to DD ఇన్స్టెడ్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్. నేను జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయకుండా ఎందుకు డెల్ మూవ్ ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తాను సార్? ఇన్స్టెడ్ కాపీ పేస్ట్ చేయొచ్చు అంటే ఎస్, యూ కెన్ మాన్యువల్లీ కాపీ ద CSV ఫైల్ ఫ్రమ్ C to D యూజింగ్ ద కాపీ పేస్ట్ ఆర్ సమ్ స్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు. బట్ ఇన్ డెల్ భూమి ది డిస్కనెక్టర్ ఈజ్ యూజ్డ్ when we want to automate an integration that file movement as part of the business process. అంటే నేను అక్కడ 100 కస్టమర్స్ ఉన్నారు, నేను 7th డేట్న 100 కస్టమర్స్కి ఈ ఫైల్ ఒకేసారి పంపించాలి, 100 మెంబర్స్ ట్రిగ్గర్ అవ్వాలి. మాన్యువల్ అయితే ఏం చేయాలి, 100 మెంబర్స్ ఈమెయిల్ ఐడి తీసుకోవాలి, దాన్ని అటాచ్ చేసుకోవాలి, మెసేజ్ చేయాలి, పంపించాలి. ఒక ఈమెయిల్ ఐడి మిస్ అయినా వీ కెన్ లూజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పర్సన్. అవునా కదా? ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి వీ కెన్ యూజ్ ఫర్ ద డెల్ మూవ్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కాపీ పేస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ మాన్యువల్ వర్క్. అంటే మాన్యువల్ వర్క్ అంటే ఎస్, మన కాపీ పేస్ట్ మనం చేయాలి మాన్యువల్గా. యూ ఆర్ స్కిప్ మస్ట్ డూ ఫర్ ద మాన్యువల్ వర్క్. బట్ డెల్ భూమి ఏం చేస్తుంది? నో, భూమి ఆటోమేటిక్గా ఇట్ విల్ సెండ్ ద డేటా, మాన్యువల్ కాకుండా. ఇక్కడ షెడ్యూలింగ్ అంటే ఏం లేదు, మీకు చెప్పే కదా, మన ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఆటోమేటిక్ నాకు అలారం కావాలి, 30వ తారీఖు వచ్చింది అనుకో, ఇప్పుడు 1 month ఒక ఫ్రెండ్ బర్త్డే, కానీ నాకు రిమెంబర్ ఉండదు ఆ డేట్ అనేది. నేనేం చేసుకుంటాను, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటాను మొబైల్లో, అలారం సెట్ చేస్తాను. ఓకే 30వ తేదీ రాగానే ఓకే టుడే యువర్ ఫ్రెండ్ ఈజ్ బర్త్డే అని నీకు చూపించింది. అవునా కదా? అంటే అలాంటి సినారియోలో
ఇక్కడ నో నో షెడ్యూల్ అనేది ఇక్కడ లేదు మనకి మాన్యువల్గా. దానికోసం మనం ఏం చేయాలి, నీడ్ టు టేక్ ఏ షెడ్యూలర్. ఆ స్క్రిప్ట్ అనేది మనం తీసుకోవాలి, దానికి సంబంధించిన కోడ్ రాయాలి మాన్యువల్గా. కానీ ఇక్కడ డెల్ భూమిలో వీ హ్యావ్ ఏ షెడ్యూలర్ ఇన్సైడ్ ద భూమి. భూమిలో షెడ్యూలర్ అనే కాన్సెప్ట్ ఉంది మనకి. మనం దాన్ని యూజ్ చేసుకొని వీ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్ ఫర్ దట్. ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్, ఇక్కడ చూడు జస్ట్ మీరు మనం ఏం చేస్తాము, జస్ట్ మూవ్ ఫైల్ చేస్తాం అంతే. ఫైల్ ప్రాసెసింగ్ ఆటోమేటిక్ అయిందా, అవ్వదు. మనం ఏం చేయాలి, జస్ట్ మనం మూవ్ చేయాలి. కానీ ఇక్కడ డెల్ భూమిలో మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ని రీడ్ చేయొచ్చు. ఆ ఫైల్లో ఉన్న డేటా అనేది వాల్యూడ్ డేటా కదా చెక్ చేయాలి. అంటే బిఫోర్ సెండింగ్ ద ఫైల్ ఆర్ బిఫోర్ మూవింగ్ ద ఫైల్, ది డెల్ భూమి కరెక్టర్ ఏం చేస్తుంది, అంటే మనం ఏం చేస్తాం, డేటాని ట్రై క్యాచ్ చేసి వ్యాలిడేట్ చేస్తాము. కరెక్ట్గా ఉందనుకుంటేనే వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద సిఎస్వి ఫైల్. ఇక్కడ మల్టిపుల్ డెస్టినేషన్స్. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ డెస్టినేషన్ అంటే ఏం లేదు. ఇక్కడ నాకు ఇక్కడ ఈ ఫోల్డర్లో ఇక్కడ నాకు ఇది ఉంది, నేను దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాకు డి ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్ ఉంది. నేను ఎట్ టైం రెండు ఫోల్డర్లు ఎట్ టైం ఫైల్ సేవ్ చేయగలనా? ఎట్ టైం రెండింటి సేవ్ చేయగలనా? చేయలేను. ఫస్ట్ డి ఫోల్డర్ ఓపెన్ చేసి దీంట్లో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. అదే కానీ మనం డెల్ భూమి యూజ్ చేస్తే సెండ్ మల్టిపుల్ ప్లేసెస్. అంటే నేను డి డ్రైవ్లో సేవ్ చేయొచ్చు, కావాలంటే ఈ డ్రైవ్లో సేవ్ చేయొచ్చు, కావాలంటే మెయిల్కి పంపించుకోవచ్చు. అంటే మల్టిపుల్ వర్క్ అనేది ఒకేసారి చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్తో, డెల్ భూమి ఇంటిగ్రేషన్ ఇచ్చేసి. తర్వాత మనం లాగ్స్ అండ్ ఎర్రర్స్. మీరు డేటా సి నుంచి డీకి మూవ్ చేశారు, దాంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి మనకి. కాపీ పేస్ట్ చేసి మనకి ఏం చేస్తుంది, ఎర్రర్స్ ఉండేది అనేది తెలియదు కదా. ఆ ఎర్రర్స్ అనేది వచ్చిందనుకో, ఆ ఎర్రర్స్ ఎందుకు వచ్చిందో మనకి ఎలా తెలిసింది తెలియదు కదా. ఇక్కడైతే మనం వీ నీడ్ టు మెయింటైన్ ద లాగ్ ఫైల్ మెయింటైన్ చేయొచ్చు. అంటే డెల్ భూమి ఏం చెప్పింది, అంటే బాబు కాపీ మీ ఫైల్ ప్రాపర్గా చేస్తాం, డేటా ఇన్వాలిడ్ ఉంది, అందుకని నేను సరిగా చేయలేకపోతాను, మనకు లాగ్ ఫైల్ చూపించింది. అప్పుడు మనం సడన్గా ఓకే ఎర్రర్ ఎక్కడ, ఈ ఫైల్ ఎర్రర్ వచ్చింది, అది మనం చదివి పోయి చేస్తాం. ఇంటిగ్రేషన్ ఈస్ మాన్యువల్గా నాట్ స్కేలబుల్ ఫర్ దట్, బట్ ఎంటర్ప్రైజ్ ఫర్ వీ కెన్ డూ ఫర్ ద ఆటోమేటిక్ ఫర్ దిస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఫర్ ద ఇంటిగ్రేషన్ టు పాస్ ద డేటా one disk to another disk. Automatic process. Main thing for the automatic process. Finally, ఇక్కడ when to use for the disconnectors. సారీ, ఇక్కడ నేను చేంజ్ చేశాను. దిస్ ఇస్ ద మెసేజ్ షేప్ వచ్చింది. ఇక్కడ ఐ కెన్ చేంజ్ ఫర్ దిస్ డిస్కనెక్టర్. ఓకే ఫైన్. ఇక్కడ మీరు వెన్ టు యూజ్ డిస్కనెక్ట్ అంటే ఆటోమేటిక్గా నేను ఫైల్ మూవ్ చేయాలి, మాన్యువల్ కాకుండా. అంటే మాన్యువల్ స్టెప్స్ నేను కాపీ చేసి చేయకుండా మీరు ఆటోమేటిక్గా ఫైల్ మూవ్ చేయాలనుకుంటే వీ కెన్ గో ఫర్ ద డిస్కనెక్టర్స్. ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది, నువ్వు స్పెసిఫిక్ టైం ఇస్తావు కదా, అది ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫాస్ట్ ద ఫైల్ CSV ఫార్మాట్ అండ్ ఆఫ్టర్ వ్యాలిడేట్ ద ఫిల్టర్ ద రూల్స్, దెన్ కన్వర్ట్ ద డేటా ఇంటూ స్పెసిఫిక్ ఫార్మాట్. అంటే నేను CSV ఫార్మాట్ నుంచి డేటాబేస్ ఫార్మాట్ సేవ్ చేయాలి. డేటాబేస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. టేబుల్ ఫార్మాట్లో సేవ్ చేయాలంటే ఆటోమేటిక్గా వీ కెన్ యూజ్ విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రాసెస్ ఫర్ దిస్. ఫైనల్లీ ట్రాక్ అండ్ లాగ్స్. మనం లాగ్స్ మెయింటైన్ చేయొచ్చు, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది. మీ డేటా అనేది డేటాబేస్ సేవ్ అయిందా లేదా, లేక వేరే ఫైల్కి మూవ్ అయిందా లేదా అనేది వీ కెన్ సీ ఫర్ ద సక్సెస్ ఫెయిల్యూర్ స్టేటస్ ఇన్ ద ప్లాట్ఫామ్. అంటే నువ్వు సి నుంచి డీకి ఫోల్డర్ సేవ్ చేసినప్పుడు అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని కూడా వీ కెన్ సీ ఫర్ మాన్యువల్లీ ఫర్ దట్. ఆటోమేటిక్ రౌటెడ్ బై ద ఫైల్ బేస్ ఎర్రర్స్. మన ఎర్రర్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఫర్ దట్. ఫైనల్లీ వై నాట్ జస్ట్ కాపీ పేస్ట్. ఇప్పుడు మాన్యువల్గా కాపీ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈజ్ నాట్ స్కేలబుల్, కెనాట్ డూ డేటా ట్రాన్స్ఫర్మేషన్, నో విజిబుల్స్ అండ్ లాగ్ ఫైల్స్, కెనాట్ షెడ్యూల్ ఈజీలీ వితౌట్ స్క్రిప్టింగ్. బట్ అదే భూమి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేస్తుంది, ప్రాసెస్ పవర్ ఉంది. కాబట్టి వీ కెన్ గో ఫర్ ద మూవింగ్ ద వన్ ఫైల్ అనదర్ ఫైల్, వీ కెన్ యూజ్ విత్ హెల్ప్ ఆఫ్ ద disconnector, moving disconnectors we are using. Finally, you have to CSV
drop into C data, move to D process file, clean and bad dress. మనం యూజ్ చేయడం వల్ల ఏదైనా మన ఉద్యోగం రోజు కూడా అది క్లీన్ చేసింది అంటే కొన్ని రికార్డ్స్ తీసేస్తాము. దట్ సెండ్ ద వ్యాలిడేట్ ద రోస్ టు ద ఏపీఎస్ అండ్ లాగిన్ సక్సెస్ ఫెయిల్ స్టేటస్. యూ కెనాట్ డూ విత్ జస్ట్ ఫైల్ కాపీ. యూ కెన్ డూ ఆల్ విత్ ద భూమి విత్ ద డిస్ కనెక్టర్స్. ఇది ఎందుకు బాబు నేను మేనర్గా చేయకూడదంటే ఇంత ప్రాబ్లం ఉందని కాబట్టి వీ కెన్ యూస్ ఫర్ ద ఇంటిగ్రేషన్ టు ఫర్ ఆల్ ద థింగ్స్. ఓకే, ఇది ఐ హోప్ అర్థమైంది అనుకుంటా అందరికీ. హలో హలో, ఏం డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇంతవరకు? ఇక్కడ చూడండి మనకి దిస్ ఇస్ ద స్టార్ట్ స్టెప్. అంటే ఈ డిస్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయితేనే, బికాస్ ఆఫ్ దిస్ ద ఎంట్రీ పాయింట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనేది స్టార్ట్ స్టెప్ చెక్ చేసింది. బికాస్ ఆఫ్ దిస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇట్ విల్ ప్రిపేర్ ద ప్రాసెస్ బిగిన్. ఏం ప్రాసెస్ చేయాలని ఇక్కడ మనం చేస్తాం. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, సి క్లియర్ ఇచ్చాడు. దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్, ఎంట్రీ స్టెప్, ది బిగిన్ ప్రాసెస్ ఫ్లో. మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఫ్లో అవ్వాలంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ యాడెడ్ టు ఈచ్ న్యూ ప్రాసెస్ అండ్ కెనాట్ బి రిమూవ్. అంటే మీరు తర్వాత ఏం చేస్తారు ఇక్కడ చూడు, మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ దిస్ గెట్ దిస్ కంటెంట్ చేసి ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడికి వచ్చింది ఫైల్ తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఫైల్ని ఎక్కడ మూవ్ చేయమంటారు, ఇక్కడ మూవ్ చేయమంటారు కదా. బిఫోర్ దట్ సెట్ ప్రాపర్టీ ఏంది, విల్ గివ్ ద ప్రాపర్ మీనింగ్ఫుల్ ఫైల్ నేమ్ టు కాపీ దిస్ ఫర్ ద సెండ్ దిస్ కనెక్టర్స్. ఎక్కడ సెండ్ చేస్తాం అది ఇక్కడ ఇన్పుట్ ఫైల్ అంటే సి ఫోల్డర్ తెచ్చుకుంటాను. తెచ్చుకొని అవుట్పుట్ ఫైల్ ఎక్కడ సెండ్ చేస్తాను, డి డ్రైవ్లో సేవ్ చేస్తాను. దట్స్ ఐ కెన్ గివ్ ద మీనింగ్ఫుల్ నేమ్ టు అండర్స్టాండింగ్ ద వాట్ ఇస్ ద ఫైల్ నేమ్ ఫర్ ఇట్. ఓకే ఓకే, మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ కాంపోనెంట్ అంటాం కదా. ఇక న్యూ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టగా ఆటోమేటిక్ స్టార్ట్ స్టెప్ వచ్చేసింది. ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్ అని కొట్టాను అనుకో, చూడు నాకు ఆటోమేటిక్గా వస్తుంది. అవునా కదా, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, నేను డిస్కార్డ్ చేస్తాను. ఓకే, నాకు ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే చూడు ఆటోమేటిక్గా షార్ట్ స్టెప్ వస్తుంది. ఓకే ఫైన్. ఓకే, ఇది ఇది మన రియాలిటీ వర్క్ చేస్తే ఇలాంటి వర్క్స్. అంటే ఇక్కడ ఉన్న డేటాని ఫస్ట్ స్టార్ట్ స్టెప్, ఫైనల్గా ఎండ్ స్టెప్, ఈ మధ్యలో జరిగేది ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఏ ట్యాబ్, ఎన్ని ట్యాబ్స్, దీనికి సంబంధించిన ప్రాసెస్, దీన్ని విజువల్ క్యాన్వాస్ అంటాం. ఏమంటుంది, దిస్ ఇస్ కాల్డ్ విజువల్ క్యాన్వాస్. మనం చూసి క్యాన్వాస్ అంటాము. ఇది వీల్ కమ్ టు ద అండర్ బిల్డ్ ఫోల్డర్. మనకి డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది, మనకి అండర్ బిల్డ్ ట్యాబ్, అంటే బిల్డ్ ట్యాబ్ కింద మనకు ఉంటుంది ఇదంతా. ఓకే, మీరు ఇప్పుడు మీరు చేసిన డేటా ఎక్కడ చూసుకోవాలి, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఇంటిగ్రేషన్ కొట్టండి. లేదా మీరు వేరే ఫోల్డర్లోకి వెళ్ళిపోతే దాన్ని కనపడదు. ఈ సర్వీస్ కిందే మనకి బిల్డ్ ట్యాబ్ ఉంది. క్లిక్ ఆన్ ద బిల్డ్ ట్యాబ్. అండర్ ద బిల్డ్ ట్యాబ్ వీ హ్యావ్ ఏ వాట్ ఎవర్ దిస్. ఓకే, ఇంకేం డౌట్స్ ఉంటాయా ఎవరికన్నా? ఎనీవన్? ఓకే, రికార్డింగ్ షేర్ చేస్తారు, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే ఫైన్. నేను చదువుతున్నా కదా, అంటే డెల్ బూమ్ అనేది చాలా చాలా ఈజీ.